సో ఇది ఎన్ఆర్ఐ ఆలోచన ఏ విధంగా ఉంది సార్ ఫ్యూచర్ సిటీ మీద? ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అసలు వీళ్ళు ఆసక్తి చూపుతున్నారా? ఇంకా చూద్దాంలే డెవలప్మెంట్ అయిన తర్వాత చేద్దామనే ఆలోచనలు ఏమైనా ఉన్నారంటారా? సో ఎన్ఆర్ఐ ఇచ్చే సలహా ఏంటంటే రైట్ టైమా కాదా అంటే? ఎన్ఆర్ఐకి ఏంటంటే చాలా వాళ్ళు ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఉన్న ఉద్యోగ పరంగా కానీ ఏంటంటే ఒక అనిశ్చిత సెటిల్మెంట్ అనేది వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చిన H1B వీసా ఉన్నా కానీ ఏంటంటే ఒక స్టెబిలిటీ అనేది ఉంచట్లేదు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి, మన ఓన్ కంట్రీకి వెళ్ళాలి అన్న మైండ్ సెట్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ భవిష్యత్తు దృష్ట్యా మన ఓన్ స్టేట్కి వస్తే డెఫినెట్గా మంచి ఉంటుంది. ఈరోజు కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కూడా ఇక్కడ ప్రాపర్టీస్ని తీసుకుంటే మంచిది అనేది ఒక మైండ్ సెట్ అనేది మారుతుందండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే అంత తొందరగా ఇప్పటికి ఇంకా ఎంట్రీ అవ్వాల ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఇన్వెస్టర్సే ఇక్కడ లోకల్గా ఇన్వెస్టర్సే కొంచెం బిగ్ ఇన్వెస్టర్సే ల్యాండ్స్ ఎక్కువ ఎక్వైర్ చేస్తున్నారు. ఇంకా నమ్మకం అనేది ఇంకా రాలా. కానీ డెఫినెట్గా అది ఏంటంటే ఒక మీర్ఖాన్పేట కానీ ఒక 330 feet రోడ్డు కానీ ఆల్రెడీ శాంక్షన్ అయింది. కొంచెం మార్కింగ్ పడిన తర్వాత మెయిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా డెఫినెట్గా ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐతో సహా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఎక్వైరీస్ అయితే స్టార్ట్ అయింది కానీ ప్రాక్టికల్గా ఇంకా ఇన్వెస్ట్మెంట్ అటు స్టార్ట్ ఇంకా స్టిల్ వెస్ట్లోనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏది శంకరపల్లి ఇటు సైడ్ బట్ వెస్ట్ కొల్లూరు వెలిమల నియోపోలిసు ఇటువైపు ఈ బెల్ట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఐటీ బేస్డ్ కాబట్టి ఒకవేళ వచ్చినా కానీ ఐటీకి సంబంధించిన కంపెనీస్ ఇటువైపు వస్తాయి అని ఉద్దేశం. ఈవెన్ ఫ్యూచర్ సిటీలో కూడా ఐటీ బేస్డ్ రాబోతున్నాయి క్లస్టర్స్, కానీ ఇట్ విల్ టేక్ టైం. కానీ ఈరోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times డెఫినెట్గా అనేది రిటర్న్స్ అనేది ఉండబోతుందండి ఫ్యూచర్ సిటీలో. కాకపోతే ఏంటంటే మంచి లేఅవుట్స్ మనం చూసుకొని దాన్ని బట్టేసి మనం చూసుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఒక అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ కన్నా కొంచెం గైడెన్స్ ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటికీ మోస్ట్ ఎమర్జింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి 360 degreesలో? అంటే మన ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, హైదరాబాద్ మొత్తం తెలంగాణకి ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. అవును. మిగతా ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర తీసుకుంటే 30 దాకా ఉన్నాయని చెప్పి కూడా ఆయన అన్నారు. సో మిగతా జిల్లాల మీద కూడా ఆయన ఫోకస్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది, ఇటు వరంగల్, ఖమ్మం ఇట్లన్నిటి మీద కూడా. సో ఓవరాల్గా తీసుకున్నామంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఏంటంటే ఒకే విషయం చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఈ రోజు కూడా ఏంటంటే మంచి సెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు ఇటువైపు తీసుకున్నాము కండి, పెద్ద గోల్కొండ, మహేశ్వరం సెక్టరు, తుక్కుగూడ ఆ సెక్టర్లో మీరు ఇప్పుడు ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వితిన్ 5 yearsలో 2 to 3 times పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కూడా అక్కడ ఏంటంటే 20 నుంచి 25,000 ఏది మహేశ్వరం పెద్దగోల్కొండ సైడ్. తుక్కుగూడకు వచ్చేలా కొంచెం ఎక్కువ ఉంది, 40,000 సుమారుగా పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉంది. అందుకని అక్కడ విల్లాస్ ఎక్కువ హై రేజ్ రాలేదు అక్కడికి. అంటే ఇంకా అఫోర్డబిలిటీ అనేది ఉంది అనమాట. ఓఆర్ఆర్కి దగ్గర, ఫ్యూచర్ సిటీకి దగ్గర, జిఎంఆర్ ఏరో సిటీ దగ్గర, అంటే SEZలు చాలా ఉన్నాయి అక్కడ. అట్లనే రావిరియాల అండ్ ఆదిబట్ల ఇది కూడా ఏంటంటే ఏరోస్పేస్కి సంబంధించిన డిఫెన్స్కి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏరోస్పేస్కి ఎస్టాబ్లిష్మెంట్ కానీ అక్కడ అద్భుతంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనేది అక్కడ రాబోతున్నాయి. అక్కడ కూడా ఏంటంటే 35,000 పర్ స్క్వేర్ యార్డ్ అదొక క్లస్టర్. ఇంకోటికి వచ్చేలాక మామిడిపల్లి కూడా అంతే, ఆల్మోస్ట్ 45,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయండి. మళ్ళీ శ్రీశైలం హైవేలో, శ్రీశైలంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? కందుకూరు, కడతలకు వచ్చేలాక కడతలు ఆమనగల్ వచ్చేలాక 10,000 to 15,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. కానీ ఇదే నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times వెళ్తుంది. అది నేను చెప్పిన ఫ్యూచర్ సిటీలో కొన్ని నానక్ నగరు, కుర్మిద్ద ఏ ప్రాంతాల్లో మాత్రం నెక్స్ట్ 5 yearsలో వీటికన్నా ఎక్కువ డెవలప్ అవుతానికి 3 to 4 times కూడా అవటానికి అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ తక్కువ రేటుకు దొరుకుతుంది. మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను చెప్పిన నానక్ నగర్ కానీ కుర్మిద్ద కానీ ఈ ప్రాంతంలో తక్కువ రేటుకు వస్తుంది, అఫోర్డబిలిటీ ఎక్కువ అనమాట. మధ్యతరగతి వాళ్ళకి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఫ్యూచర్ సిటీలో మంచి లొకేషన్స్ చూసుకొని అది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది. అట్లనే సాగర్ రోడ్ ఇందాక మనం అనుకున్నట్టుగా యాచారం కానీ మాల్ వరకు
మాల్ వచ్చేలకు 10,000 రూపీస్, ఆచారం వచ్చేలకు 15,000, మరి రోడ్డు పక్కన అయితే 20,000 కూడా పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతున్నాయి అనమాట ఈ ఏరియాస్. ఎట్లా అంటే కానీ విజయవాడ హైవేకి నాకు ఎందుకో మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తే విజయవాడ హైవే యొక్క డిమాండ్ తగ్గొచ్చేమో మా ఎస్టిమేషన్ అనమాట. ఎందుకంటే ఇది ప్యారలల్గా వచ్చేసింది, ఇది తక్కువ డిస్టెన్స్ అనమాట. అంటే దాని యొక్క షిఫ్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతానికి అవకాశం ఉంది. కొంచెం అక్కడ సెంటిమెంట్ తగ్గు. ఇంకోసారికి వచ్చేళ్ళకి మళ్ళీ వరంగల్ హైవే కూడా ఫ్యూచర్లో మంచి డెవలప్, ఎందుకంటే వరంగల్ కూడా సెకండ్ స్టేట్కి క్యాపిటల్లో ఫ్యూచర్లో క్యాపిటల్ అవ్వచ్చు, సెకండ్ క్యాపిటల్ అనేది విధంగా ఉండటం వల్ల దాన్ని కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట యాక్చువల్గా. అది కూడా బాగానే డెవలప్ ఉంటుంది. ఇంకోపోతే హైదరాబాదు నాగ్పూర్ హైవే, అది కూడా ఏంటంటే 6 లేన్ చేయబోతున్నారండి. అది ఫ్యూచర్లో ఎక్స్పాండబుల్ టు అప్ టు 12 లేన్. ఏది హైదరాబాద్ టు అది కూడా ఇండస్ట్రియల్ కారిడార్. దానివల్ల ఇంపాక్ట్ అంటే తూఫరాను ఈ ప్రాంతాలు కూడా మంచిగా రిటర్న్స్ అనేది మంచిగా ఉంటుంది. 15,000 10,000 కూడా కొంచెం బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోయే ప్రాంతం చూసుకుంటే మంచిగా రిటర్న్స్ రావుతుంది. బాంబే హైవే ఎవర్ గ్రీన్ అనుకోండి, జాగ్రత్తగా చూసుకొని తక్కువ రేటు పెడితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాంబే హైవేలో ఎక్కువ రేటు పెడితే ఎంతవరకు ఉపయోగం అనేది కొంచెం మనం చూసుకోవాలి. కాకపోతే బాంబే హైవేలో నాకు తెలిసిన పెద్దాపూర్ అనేది మంచి లొకేషన్. పెద్దాపూర్ నుంచి శంకరపల్లి ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది నాకు తెలిసి. మెహతాబ్ ఖాన్ కూడా రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర శంకరపల్లి దాటిన తర్వాత రీజనల్ రోడ్ యొక్క ఎగ్జిస్ట్ అనేది అక్కడ రాబోతుంది, అదొకటి. ఇక తర్వాత వచ్చేళ్ళకి మీరు చెవెళ్ళ కూడా మంచిగా, ఎందుకంటే అక్కడ కూడా రీజనల్ రింగ్ రోడ్ లోన్ ఉంటుంది కాబట్టి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ కూడా ఏంటంటే ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్. అట్లనే షాబాద్లో కొంచెం ఎస్సీజెడ్స్ ఉన్నాయండి. ఎస్సీజెడ్ సీతారాంపూర్ అనేది, చందన్ వ్యాలీ అనేది ఎస్సీజెడ్స్, డేటా సెంటర్స్, అక్కడ ఇండస్ట్రియల్ అనేది అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్డు. అందువల్ల అక్కడ కూడా 20,000 to 25,000. మళ్ళీ షాద్నగర్ అంటే ఈ విధంగా షాద్నగర్ కూడా ఆర్గానికల్లీ గ్రోత్ అనమాట. మే నాట్ బి ఎగ్జాక్ట్లీ సడన్గా షిఫ్ట్ అవ్వకపోవచ్చు ఎగ్జాక్ట్గా, బట్ ఇట్ విల్ బి స్టడీ గ్రోత్ అని చూసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది ఈ విధంగా. ఆ తర్వాత ఇక ఆమన్గల్ మనం చూసిందండి. ఈ విధంగా కూడా ఏంటంటే డెవలప్మెంట్ మనం చూసుకుంటే కానీ ఈ రోజుకి కూడా ఏంటంటే నాకు యొక్క బెస్ట్ లొకేషన్ ఏంటంటే తిమ్మాపూరు, పెద్ద గోల్కొండ, మహేశ్వరం, తుక్కుగూడ, మొత్తం ఈ సర్కిల్. ఈ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అటు ఎయిర్పోర్ట్ ఉంది, ఇటు మంచి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ రాబోతున్న ప్లేసుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ సాచ్యురేషన్ పాయింట్స్లో లైక్ బాంబే ఏరియాస్, బాంబే రూట్లో అవన్నీ సాచ్యురేషన్ టైప్ అనమాట. రిటర్న్స్ అనేది మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది, రిటర్న్స్ అనేది కొంచెం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏ విధమైన సలహాలు కానీ గైడెన్స్ కానీ కావాలని నన్ను వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 812-174-8850, 812-174-8850. థ్యాంక్ యూ.